హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈపీఎఫ్ రిలేటెడ్ సంబంధించిన సమస్యలతో చాలామంది అయితే బాధపడుతూ వస్తున్నారండి. ఓకేనండి, నేను కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, సార్ మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఈపీఎఫ్ వెబ్సైట్లో గ్రీవెన్సీ పోర్టల్ ద్వారా త్రూ చేసాము యొక్క ప్రాబ్లమ్స్ అయినా కానీ సాల్వ్ అవ్వట్లేదు, అట్లాగే అవి టైం పట్టేస్తున్నాయి, ఏం చేయాలి, ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? సో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గ్రీవెన్సీ పోర్టల్ ద్వారా, అంటే పిఎఫ్ గ్రీవెన్సీ పోర్టల్ ద్వారా సాల్వ్ కాకపోతే కనుక, సో వాటిని మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ని యూజ్ చేసి మీరు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను. ఓకేనా? సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవాలండి. CPGRAMS అనమాట, అంటే సెంట్రలైజ్ పబ్లిక్ గ్రీవెన్సీ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనండి. సో ఇక్కడ నుంచి మనము మన యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానివ్వండి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎట్లాంటి సమస్యలైనా, ఓకేనా, పిఎఫ్ రిలేటెడ్ సమస్యలే కాదు, మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కానివ్వండి, ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే మన ఈపీఎఫ్ఓ మెంబర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ ఒక చిన్న డెమో అయితే చేసి చూపిస్తాను. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోతారు కదా. సో దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మీరు మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో తర్వాత మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి గ్రీవెన్సీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు లార్జ్ పబ్లిక్ గ్రీవెన్స్ అలాగే లార్జ్ పెన్షన్ గ్రీవెన్స్ అని చెప్పేసి మీకు ఎట్లాగా రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఈ యొక్క లార్జ్ పెన్షన్ గ్రీవెన్సీ ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అయితే పిఎఫ్ మెంబర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి, జనరల్ పీపుల్స్ కానివ్వండి లేకపోతే పిఎఫ్ మెంబర్స్ కానివ్వండి, మీరు ఈ లార్జ్ పబ్లిక్ గ్రీవెన్సీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి. ఓకేనండి. సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది అనమాట. లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి లాగిన్ పేజీలోకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయితే చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ మీరు ప్రాసెస్ అయితే చేయగలుగుతారు. సో రిజిస్టర్ అనేది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మన యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతారనమాట. అట్లాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఓకేనండి, ఇవైతే మ్యాండేటరీ. సో మీరు చాలా సింపుల్గా అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను ఇక్కడ. క్లిక్ టు రిజిస్టర్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, మనకి మీ నేము, అడ్రస్, అట్లాగే మీ స్టేట్, పిన్ కోడ్, ఫోన్ నెంబరు అడుగుతుంది. అట్లాగే మీ యొక్క జనరల్ కానివ్వండి, కంట్రీ కానివ్వండి, డిస్టిక్, మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి. అండ్ అంతేకాకుండా మీరు ఇంతకుముందు మీరు పబ్లిక్ డిపార్ట్మెంట్లో ఏదైనా సర్వీస్ చేశారా అని చెప్పేసి అడుగుతారు. సో ఇట్లాంటివన్నీ మీరు ఫిల్ చేసి, సో మీరైతే సేవ్ చేసి మీరు ఎక్కడైతే రిజిస్టర్ అవ్వచ్చు. సేవ్ చేసిన తర్వాత మీకు మిమ్మల్ని పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే, ఇంతకుముందు మనం ఓపెన్ చేసిన పేజ్లో అయితే మనకి లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది. లేదనుకుంటే ఇక్కడ చూడొచ్చు, మనకి గ్రీన్ కలర్లో లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లేకుంటే యూజర్ నెంబర్, ఓకేనా, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలన్నమాట. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాగిన్ అయ్యి ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఆ పేజ్ అనేది. ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనం లాగిన్ అనే బటన్ క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుందండి. లోడింగ్ తీసుకుని ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి గ్రీవెన్సీ రిజిస్టర్, అంటే ఇంతకుముందు మీరు ఎన్ని గ్రీవెన్సీలు రిజిస్టర్ చేశారు, అట్లాగే ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, అట్లాగే ఎన్ని క్లోజ్ అయిపోయినాయి అని చెప్పేసి మనకి ఎట్లా కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా గ్రీవెన్సీ అయితే సబ్మిట్ చేయలేదు. సో నాకు అందుకే జీరోలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ మనం చాలా సింపుల్గా అయితే గ్రీవెన్సీ అనేది పెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి లార్జ్ పబ్లిక్ గ్రీవెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, మీకు ఆర్టీఏ మ్యాటర్స్ సంబంధించిన కానివ్వండి, కోర్టు రిలేటెడ్ సంబంధించిన కానివ్వండి, అట్లాగే సబ్సిడీస్ మ్యాటర్స్ కానివ్వండి, అట్లాగే రిలీజియస్ మ్యాటర్స్ కానివ్వండి, సో ఏ విధమైన స్టేట్ గవర్నమెంట్ అట్లాగే పబ్లిక్ గవర్నమెంట్ సంబంధించిన ఎట్లాంటి సమస్యలు అయినా కానివ్వండి మీరు ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఇక్కడ అగ్రి అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు టిక్ చేసుకోండి. ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కానివ్వండి, బ్యాంక్ సంబంధించిన కానివ్వండి, లేకపోతే అదర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్సూరెన్స్ సంబంధించిన కానివ్వండి, సో ఇట్లా మీకు స్కూల్కి సంబంధించిన కానివ్వండి, అలాగే రోడ్డు ట్రాన్స్పోర్ట్, హైవే సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఇక్కడైతే మీరు గ్రీవెన్స్ పెట్టవచ్చు. అట్లాగే మనకి ఇప్పుడు మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే
ఇక్కడ మీకు అదర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అయితే మీరు ఇంతకుముందు రిజిస్టర్ అవుతారు కదా, రిజిస్టర్ అయిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి అంటే మన పేరు కానివ్వండి, అట్లాగే మన అడ్రస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడాను ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి. మీరు ఇక్కడ ఏమీ చేయాల్సిన పని అయితే లేదు. ఓకేనండి, ఒకవేళ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక మీ ఫోన్ నెంబర్ మార్చుకోవడం కానివ్వండి, అట్లాంటివి అయితే చేయొచ్చు. ఓకే, సో ఇదంతా మీరు చూసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇలా కిందకి స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఆర్ యూ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మీరు ప్రభుత్వ సంస్థలో ఏదైనా పని చేశారని చెప్పేసి మీరు నో అని చెప్పేసి ఇట్లా టిక్ చేసుకోండి. ఓకేనండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి గ్రీవెన్సీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తాయి. ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందా, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందా, అట్లాగే అదర్ ఆర్గనైజేషన్, మీరు ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేయాలంటే కనుక గ్రీవెన్సీ, సో దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అయితే మనకు సంబంధించిన ప్రాబ్లం వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి, ఓకేనా, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి, సో మనం టిక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మినిస్ట్రీ అట్లాగే డిపార్ట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అయితే మనకు సంబంధించింది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ కాబట్టి, సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు లేబర్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కోవిడ్ సంబంధించిన కంప్లైంట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి మీరు టిక్ చేసుకోండి. సో టిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్రీవెన్సీ డిస్క్రిప్షన్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు సంబంధించిన ప్రాబ్లం ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ పూర్తిగా వివరంగా అయితే ఇక్కడ టైప్ చేయాలండి. ఓకేనా, సో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక 4000 క్యారెక్టర్స్తో మీరు ఇక్కడ క్లుప్తంగా అయితే వాళ్ళకి టైప్ చేసి పంపించాలండి. ఓకేనా, మీకు పలానా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి అయితే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయినా కానివ్వండి. ఇదేంటంటే డైరెక్ట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్కి, ఓకేనా, సో డైరెక్ట్గా అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి అయితే చేరుతుందన్నమాట. ఓకేనా, మీ ప్రాబ్లం అయితే తప్పనిసరిగా అయితే పరిష్కారం అవుతుంది, ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీరు ఇక్కడ మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు రెఫరెన్స్ నెంబరు మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అట్లాగే డేట్ కూడా. ఓకేనండి, సో ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా 4 MB సైజు లోపు ఉండాలి, PDF ఫైల్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఈపీఎఫ్ వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అటాచ్ చేయొచ్చు అనమాట. అటాచ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు అనమాట. ఓకేనండి, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. అట్లాగే తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ కోడ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్న క్యాప్చా అక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. గ్రీవెన్సీ రిజిస్టర్ సంబంధించిన ఒక నెంబర్ అయితే వస్తుంది మీ మొబైల్కి, అట్లాగే మీకు అది షో అవుతుంది కూడాను. ఓకేనండి, సో అట్లా ఆ యొక్క నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకోండి. ఓకేనండి, సో ఇట్లా మీకున్న ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానివ్వండి. ఎక్కువగా ఏంటంటే ఈపీఎఫ్ సంబంధించిన సమస్యలు ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. మీకు అట్లాంటి డౌట్ లేకుండా అయితే మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి అనమాట. డైరెక్ట్గా అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళకైతే చేరుతుంది కాబట్టి, సో మీ యొక్క ప్రాబ్లం అయితే తప్పనిసరిగా అయితే సాల్వ్ అవుతుంది. మీకు ఎంప్లాయర్ నుంచి కానివ్వండి, లేకపోతే ఈపీఎఫ్ ఆఫీస్ నుంచి కానివ్వండి, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానివ్వండి, మీరు ఇక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, గ్రీవెన్స్ ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది మీరు మొబైల్ ద్వారా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న యుమాంగ్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఆ యొక్క యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో మీకు బాటంలో చూసినట్లయితే ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు కొన్ని ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి యూటిలిటీ, స్టూడెంట్, అట్లాగే ఫార్మర్స్ ఎట్లా అని చెప్పేసి. సో వీటిలో పబ్లిక్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మీరు చూసారంటే. ఓకేనా, సో దాన్ని మీరు ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు CPGRMS అని చెప్పేసి మీకు ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేయగానే లోడింగ్ తీసుకొని ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చెప్పాను కదా రిజిస్టర్ అయితే చేసుకోవాలండి. సో ఈ యొక్క రిజిస్టర్ విధానం అనేది మీరు PC ద్వారా చేయండి. సో మీరు మొబైల్ ద్వారా చేస్తే అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా స్లోగా ఉంటుంది కాబట్టి.
ఓకేనా. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత అంటే మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట, మై గ్రీవెన్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ మీకు గ్రీవెన్సీ కన్సర్న్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మినిస్ట్రీ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనండి. సో ఈ విధానం అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఎట్లా మీరు CPG-RA-MS నుంచి గ్రీవెన్స్ అనేది పెట్టచ్చు. మీకున్న ఎట్లాంటి ప్రాబ్లం అయినా చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో మీకు ఈ విధానం గురించి క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అట్లాగే ఎట్లాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చి బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.